వచ్చేసానండి. గ్లిజరిన్ గురించిన వివరాలు, అది ఎలా యూజ్ చేసుకోవచ్చు, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి అనే టిప్స్ అన్ని కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అంతకంటే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మీకు స్క్రీన్ మీద ఒక రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. అది క్లిక్ చేసి పక్కన ఒక బెల్ వస్తుందండి, అది కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఇంకా గ్లిజరిన్ అంటే ఏంటి అనే వివరాల్లోకి వెళ్ళిపోదామండి. గ్లిజరిన్ అనేది ఆల్కహాల్ ప్లస్ షుగర్ రెండు కలిపి తయారు చేసినటువంటి ఒక లిక్విడ్ అనమాట. సో ఆల్కహాల్ అని చెప్పి భయపడిపోకండి, దీన్ని ఎక్కువగా బ్యూటీ ప్రొడక్ట్స్ లో యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దీనివల్ల మనకి స్కిన్ అనేది చక్కగా బెనిఫిట్ అవుతుంది. అంటే చర్మం అనేది స్మూత్ గా ఉంచడంలోనూ మనకి సపల్ గా సాఫ్ట్ గా ఉంచడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి చాలా బ్యూటీ ప్రొడక్ట్స్ లో మనకి గ్లిజరిన్ ఉంటుంది. సో గ్లిజరిన్ సోప్స్ కూడా మనము వింటర్ వస్తే యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఎందుకు స్కిన్ అనేది డ్రై అవ్వకుండా అది చక్కగా కాపాడుతుంది. ఈ గ్లిజరిన్ ని మనము ఒక క్లెన్జర్ గా యూజ్ చేయొచ్చు, ఒక టోనర్ గా యూజ్ చేయొచ్చు, మాయిశ్చరైజర్ గా యూజ్ చేయొచ్చు. సో ఏంటంటే మెయిన్ ఆ గ్లిజరిన్ ని కొన్ని ప్రొడక్ట్స్ అదర్ ప్రొడక్ట్స్ తోటి మిక్స్ చేసినప్పుడు మనకి అది ఒక క్లెన్జర్ లాగా ఉపయోగపడుతుంది, ఒక టోనర్ లాగా ఉపయోగపడుతుంది, ఒక మాయిశ్చరైజర్ లాగా. అది ఎలా తయారు చేసుకోవాలనే చిన్న టిప్స్ కూడా మీకు ఇప్పుడు చెప్తాను. మీరు క్లెన్జర్ లాగా యూజ్ చేయాలనుకుంటే మేకప్ పెట్టుకున్న తర్వాత నైట్ వచ్చిన తర్వాత మీరు మేకప్ రిమూవ్ చేసేస్తారు కదా. సో మీరు కాటన్ ప్యాడ్ మీద కొంచెం ఆ గ్లిజరిన్ వేసుకొని ఆ మేకప్ రిమూవ్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో మీ మేకప్ ని చక్కగా ఒక క్లెన్జర్ లాగా రిమూవ్ చేసేస్తుంది. సో డైరెక్ట్ గా యూజ్ చేసి మీరు దీన్ని ఒక మేకప్ రిమూవర్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఒక టోనర్ లాగా కూడా యూజ్ చేయొచ్చండి. టోనర్ లాగా అంటే ఎలా అంటే మీరు కొంచెం గ్లిజరిన్ తీసుకుని ఒక బౌల్లో దాంట్లో కొద్దిగా రోజ్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక స్పూన్ గ్లిజరిన్ తీసుకుంటే ఒక 2 to 3 స్పూన్స్ రోజ్ వాటర్ యాడ్ చేసుకొని ఒక చిన్న స్ప్రే బాటిల్ లేదంటే ఇంకొంచెం మనకి చిన్న చిన్న సూపర్ మార్కెట్స్ లో దొరుకుతూ ఉంటాయి, దాంట్లో ఈ మిక్స్చర్ అంతా చక్కగా కలిపేసేసి మీరు బాటిల్లో వేసి షేక్ చేశారంటే చక్కటి టోనర్ తయారవుతుంది. దాన్ని మీరు మీ స్కిన్ మీద చక్కగా స్ప్రే చేసుకుంటే అది చర్మంలోకి ఇంకిపోయిన తర్వాత ఆ పోర్స్ అనేవి చక్కగా క్లీన్ చేసి మీకు స్మూత్ గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. మెయిన్ గా ఈ పోర్స్ అనేవి ప్రాబ్లం ఎవరికి ఉంటుంది, ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎక్కువగా ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ ఆయిలీనెస్ రావడం వల్ల ఓపెన్ పోర్స్ ఉంటూ ఉంటాయి. సో ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్ ను కూడా తగ్గిస్తుంది. మీరు దీన్ని ఈ టోనర్ అనేది రెగ్యులర్ గా యూజ్ చేస్తే కూడా స్కిన్ చక్కగా సాఫ్ట్ అండ్ సపుల్ గా ఉంటుంది. సో ఇలా ట్రై చేయొచ్చు. మీరు ఆ స్ప్రే బాటిల్ ని బయట ఉంచొద్దు అనుకుంటే ఫ్రిడ్జ్ లో ఉంచుకున్నా సరే ఇంకేమాత్రం డౌట్ లేకుండా అది చాలా రోజులు మీరు యూజ్ చేసే వరకు నిల్వ ఉంచుకోవచ్చు అనమాట. మనం అక్కడ యాడ్ చేసింది ఏంటి, జస్ట్ గ్లిజరిన్ అండ్ రోజ్ వాటర్. సో అవి అంత తొందరగా పాడేవి కాదు. వాటర్ అనేది తగలకుండా డ్రైగా ఉన్న బాటిల్లో యూజ్ చేయండి. ఒకవేళ మీ బాటిల్ తడిగా ఉంటే మళ్ళీ అది పాడైపోతే స్మెల్ వచ్చేస్తుంది. సో ఆ జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. సో మీరు మాయిశ్చరైజర్ యూజ్ చేసుకోవాలంటే ఈ గ్లిజరిన్ లో కొంచెం 2 to 3 డ్రాప్స్ లెమన్ డ్రాప్స్ యాడ్ చేసుకొని అది మంచిగా కలిపేసేసి ఒక బౌల్లో ఉంచుకొని దాన్ని మీరు ప్రతిరోజు రాత్రిపూట కొద్దిగా తీసుకొని చేతులకి ఫేస్ కి రాసుకొని ఉదయాన్నే కడిగేసుకుంటుంటే మీ స్కిన్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది. మెయిన్ గా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కాస్త చలికాలంలో మనకి స్కిన్ టైట్ అయిపోతుందని ఇబ్బంది ఉన్నప్పుడు ఈ రెమెడీ పాటిస్తే మనము అదర్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేయకపోయినా కూడా స్కిన్ స్మూత్ అండ్ సపుల్ గా ఉంటుంది. ఈ గ్లిజరిన్ ని మనము పింపుల్స్ ఉన్న వాళ్ళైనా, యాక్నే ఉన్న వాళ్ళైనా, ఆయిలీ స్కిన్ వాళ్ళైనా కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఇది రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటే మనకి చర్మం అనేది చక్కగా సాఫ్ట్ అండ్ స్మూత్ గా యంగ్ లుకింగ్ గా ఉంటుంది. అలాగే మీకు చలికాలంలో బాగా పెదాలు డ్రై అయిపోతున్నప్పుడు కొంచెం ఒక డ్రాప్ రాసుకున్నారంటే మీ స్కిన్ చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట. ఇవండి గ్లిజరిన్ యొక్క బెనిఫిట్స్. మీకు ఈ టిప్స్ నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొక వీడియోలో మీతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.